गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजो वन्दे सुगतातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनः शम्भो भगवान् बादरायणः। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं लोकशङ्करं शरदिन्दुविकासमन्दहासां वरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् उपासे। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। शरज्योत्स्ना शुद्धां शिशियुतजटासूटमकुटां वरत्रासत्राणस्फटिकघुटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सदां सन्निधदते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणा फणितयः। श्री सरस्वत्यै नमः, श्री शारदाम्बायै नमः, श्री महागणाधिपतये नमः, परब्रह्मणे नमः। తత్వమసి అనే మహావాక్యాన్ని అధ్యయనం చేద్దామనే ఉద్దేశం కలిగింది. ఇది వాస్తవానికి ఈ ఉద్దేశం కూడా పరబ్రహ్మం యొక్క సంకల్పమే ఇది. ఎందుకంటే ఈ తత్వమసి అనేటువంటి మహావాక్యమే మనకు బ్రహ్మసూత్ర భాషల్లో కానీ తర్వాత శంకర విజయంలో కానీ పూర్తిగా నిండి ఉన్నటువంటి ఈ వాక్యం ఇది. మహావాక్యాలు 4. ఆ 4 మహావాక్యాల్లో 4 పరబ్రహ్మాన్ని గురించి చెప్పేటువంటి అభేద వాక్యాలు. మొట్టమొదటిగా ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పారు, అహం బ్రహ్మాస్మి అన్నారు, తత్వమసి అన్నారు, అయమాత్మ బ్రహ్మ, 4 మహావాక్యాలు. ఈ 4 మహావాక్యాలు ఉపనిషత్తులలో ఉన్నాయి. ఈ ఉపనిషత్తులను ఏమంటామనంటే వేదాంతములు అంటాం. వేద అంతములు వేదాంతములు. వేదములో 2 భాగములు, ఒకటి పూర్వభాగము, 2 ఉత్తర భాగం. ఈ పూర్వభాగాన్ని కర్మకాండ అన్నారు, ఉత్తర భాగమును జ్ఞానకాండ అన్నారు. ఈ ఉత్తర భాగంలోనే జ్ఞానకాండలోనే ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ ఉపనిషత్తులు 4 వేదాలకి ఉన్నాయి. అనగా ప్రతి వేదం చివరి చాప్టర్ అన్నమాట. ఆ చాప్టరు ఉపనిషత్తులను ఉన్నాయి. ఈ ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి అని అంటే పరమాత్మని గురించి చెబుతున్నాయి. ఇది వీటిల్లో ఆ పరమాత్మని గురించి చెప్పేటువంటి వాటిల్లో మొత్తము వాటన్నిటి యొక్క సారం అంతా తీసి 4 మహావాక్యాలు వచ్చినాయి. అనగా ఈ 4 మహావాక్యాలు ఉపనిషత్తుల యొక్క సారాంశము. అలానే ఈ 4 మహావాక్యాలు పరమాత్మను గురించేటువంటి చెప్పేటువంటి సారాంశ వాక్యాలు. ఇవి అంత గొప్ప వాక్యాలు అన్నమాట ఇవి. అయితే ఇప్పుడు ఒక విశేషం ఏమిటంటే శంకరాచార్యుల వారు ఆయన బదరీలో బ్రహ్మసూత్ర భాష్యం రాశారు. బ్రహ్మసూత్ర భాష్యం రాసి అక్కడి నుంచి కాశీ వచ్చారు. కాశీ వచ్చి కాశీలో శిష్యులకు బ్రహ్మసూత్ర భాష్యం పాఠాలు చెబుతున్నారు. ఆ సందర్భంలో వ్యాస మహర్షి ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి అక్కడ కూర్చొని తెలుసుకొని ఏం చెప్పుకుంటున్నారు ఏమిటని తెలుసుకొని ఆయన అన్నాడు,
ఈ చాప్టర్లో ఉన్నటువంటి నువ్వు చెబుతున్నావే ఒక సూత్రం ఒకటి ఉన్నది. ఆ జీవ బ్రహ్మముల గురించి అంటే రంహతి అనే ఒక క్రియాపదం కూడా ఉంటుంది. అనగా జీవుడు ఈ శరీరం నుండి ఇంకో శరీరంలోకి పోతుంటాడు అనేటువంటి సూత్రం వచ్చేటువంటి ఉన్నది. అది నేను రాసినటువంటి వ్యాసుల వారు రాసిన, ఆయన అంటున్నాడు వ్యాసుల వారే వచ్చి కూర్చుంది కానీ బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు. దానికి ఏదో ఒకసారి చెప్పబోయా దీనికి వ్యాఖ్యానం అంటే సరే చెప్పారు. ఆ విధంగా వాదోపవాదాలు జరిగినాయి, చివరికి అంతా జరిగిపోయి చివరికి అక్కడి నుంచి ఆయన ఎక్కడికి వచ్చాడు అని అంటే మండన విష్ణుడి దగ్గరికి వచ్చారు. మండన విష్ణుడిని వాదనలో ఓడించడానికి వచ్చారు. ఆ మండన విష్ణుడిని వాదనలో ఓడించడానికి వచ్చినప్పుడు వాదనలో కూర్చున్నాడు. ఆ వాదనలో కూర్చున్నప్పుడు ఏమిటి ప్రధానంగా అనంటే విశేషం ఇక్కడ మండన విష్ణుడేమో కర్మకాండకు సంబంధించిన వాడు, జ్ఞానకాండ కాదు. ఆయన కర్మకాండనే వేదము అంటాడు. ఆయన ఈ జ్ఞానకాండని వేదము అని అంగీకరించాడు. ఆయన కర్మకాండ అనంటే యజ్ఞయాగాది క్రతువులు, దాన ధర్మాది క్రియలు, ఇటువంటివన్నీ చేసేటువంటి తగినటువంటి క్రియలు ఉండేటువంటి మంత్రాలు, దానికి సంబంధించినటువంటి అన్నీ ఉండేటువంటి భాగాన్ని కర్మకాండ అంటారు. దాన్నే పూర్వమీమాంస అంటారు. ఆ పూర్వమీమాంసా శాస్త్రంలో పెద్ద పండితుడు ఆయన. ఆయన చాలా గొప్పవాడు, అనేక మంది శిష్యులు ఉన్నారు, పెద్ద గొప్ప సంపన్నుడు కూడా ఆయన, అంతటి గొప్పవాడు ఆ మండన విశ్వడు. ఆ మండన విశ్వడు భార్య ఉదయభారతి. సరే వీళ్ళిద్దరూ ఎలా వచ్చారు ఏమిటి నేను పూర్వభాగంలో శంకర విజయంలో తెలుస్తుంది వీళ్ళెవరు. మండన విశ్వడు బ్రహ్మదేవుడు, ఉభయభారతి సరస్వతీదేవి. సరే ఇక్కడ మండన విశ్వడు వారు శంకరులతో వాదన చేస్తున్నారు. ఈ వాదానికి పూర్వభాగం ఏమిటంటే మండన విశ్వడు వారు ఆయన పితృకార్యం నిర్వహిస్తున్నాడట. ఆ సందర్భంలో ఇద్దరిని పిలిచాడు ఆయన భోక్తలుగా. ఎవరినంటే పిలిచింది ఆయన ఇద్దరిని, బ్రహ్మదేవుణ్ణి, తర్వాత శివుణ్ణి విష్ణువుని పిలిచాడు. శివుణ్ణి విష్ణువుని పిలిచాడు. ఆయనే బ్రహ్మ కదా, శివుణ్ణి విష్ణువుని పిలిచారు. తర్వాత వస్తున్నాను. జైమిని వ్యాసులు, విష్ణువు అని ఇది ఇంతేనమాట, తర్వాత వస్తారు. సరే అయిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత జరుగుతుంటుంది. జరిగిన తర్వాత వాళ్ళకి భోజనం, భోక్త ఇదంతా కూడా జరుగుతుంటుంది. అయితే ఈ శంకర్లు గారు వచ్చారు కదా, వచ్చిన తర్వాత నీకు అయ్యా భిక్ష అని అంటే ఆయన అన్నాడు, నాకు ఈ భిక్ష ఏమక్కర్లేదు, వాద భిక్ష కావాలి అంటాడు. వాద భిక్ష, వాదం వాదం చేయాలి అని అంటే ఆ వాదనలో ఏం కోరుకున్నారని అంటే ఈ వాదన అనేటువంటి ప్రారంభమైంది. దానిలో తత్వమసి అనేటువంటి వాక్యంతో మొదలైంది. ఈ తత్వమసి అనేటువంటి వాక్యం ఇందులో ఏమిటంటే ఇది తత్వమసి అనే వాక్యం ఛాందోగ్యోపనిషత్తులో ఉన్నటువంటిది. ఛాందోగ్యోపనిషత్తులో ఉద్దాలక మహర్షి శ్వేతకేతువుకి, అనగా తన కుమారుడైనటువంటి శ్వేతకేతువుకి తత్వమసి అనేటువంటి వాక్యాన్ని చెప్పాడు. ఆ తత్వమసి వాక్యాన్ని సోదాహరణంగా చెప్పుకుంటూ వచ్చేసేసాడు ఆయన. అది ఆ ఛాందోగ్యోపనిషత్తు అనేటువంటిది అంత గొప్పది, అంత గొప్ప విశేషమైనటువంటిది. అయితే తత్వమసి అనేటువంటి దానికి అర్థం ఏమిటి అని అంటే తత్వం అసి. తత్ అంటే ఆ బ్రహ్మము, త్వము నీవు, అసి అయి ఉన్నావు, ఆ బ్రహ్మము నీవే అయి ఉన్నావు అని అర్థం. అనగా పరమాత్మ నీవేనయ్యా, పరమాత్మ ఎక్కడో లేడు, నువ్వే అని అర్థం. అనగా గురువు శిష్యుడితోటి ఈ విధంగా చెబుతున్నారు. ఇక్కడ గురు శిష్యుడి దగ్గర చదువు నేర్చుకున్నప్పుడు గురువుగారు శిష్యుడికి చెబుతున్నాడు, తత్వమసి తత్వమసి త్వం అసి, ఆ బ్రహ్మం ఎవరో కాదు నీవే అని చెబుతున్నటువంటి వాక్యము ఇది. అసలు దాని యొక్క ఫండమెంటల్ సరైనటువంటి ఈ అర్థమైనటువంటి వాక్యం ఇది. అయితే ఇక్కడ పూర్వపక్షాలు ఎలా జరిగినాయి, మండన మిశ్రుడు ఈ తత్వమసి వాక్యాన్ని లేక ఈ ఉపనిషత్తుల్ని వీటిని తక్కువ చేస్తాడు. అనగా నాది గొప్ప, నా యొక్క కర్మకాండే చాలా గొప్పది అనేటువంటి భావంతో మాట్లాడుతుంటాడు. ఈయన ఏమన్నాడనంటే మండన మిశ్రుడు మొట్టమొదట పూర్వపక్షం ఏమని చేస్తున్నాడంటే వేదాంతాలు అనగా ఈ ఉపనిషత్తులు జీవబ్రహ్మ నిరూపణంలో ప్రమాణాలు కావు అని మొట్టమొదటి హెడ్డింగ్ పెట్టేశాడు. మొట్టమొదటి దానికే ఎసరు పెట్టాడు అని అంటారు చూశారు, అక్కడికే పెట్టేశాడు.
ఉపనిషత్తులకి అసలు పెట్టేశాడు. ఇవి ప్రమాణాలు కావు, ఇవి కేవలం సాపేక్ష వస్తువులనే తెలుపుతూ ఉంటుంటాయి. సాపేక్ష వస్తువులనే తెలుపుతుంటాయి. సాపేక్ష అని అంటే అర్థం ఏంటనమాట, ఇంకొక వస్తువు ఏదన్నా ఉంటే ఆ వస్తువుతోటి పోలిక చెప్పేస్తే అప్పుడు అర్థం అవుతుంది. అంతేగాని ఇవన్నీ సాపేక్ష వస్తువులనే తెలుపుతుంటుంది, కానీ ఇవేం ప్రమాణాలు ఏం కావండి, ఇవన్నీ పట్టించుకోవాకండి. ఏమిటంటే బ్రహ్మం అనేటువంటిది ఏమిటంటే శుద్ధము, బుద్ధము అట్లా అనేటువంటి ఒక సిద్ధ వస్తువు అండి ఆ బ్రహ్మము. కాబట్టి ఇటువంటి బ్రహ్మం ఏమిటంటే పురుషార్థములు కావు, పురుషార్థములను తెలియచేయలేవు. బండ గుర్తు చెప్పేసేసాడు. పురుషార్థములు అంటే అర్థం ఏమిటి? ధర్మ, అర్థ, కామ, మోక్షములు. మనం చెబుతూ ఉంటుంటాం సంకల్పంలో, మమ చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని ఈ విధంగా మొదలుపెట్టి చెబుతుంటాం. ధర్మ, అర్థ, కామ, మోక్ష ఇవనేటువంటి ఆ లెక్క ప్రకారంగా ఇది ఈ ఉపనిషత్తులు అసలు పురుషార్థాలే కావండి. ఇవి కేవలము ఆ సిద్ధ వస్తువు అంతేను, పురుషార్థములు కానే కావు అని ఉపనిషత్తుల గురించి చెబుతూ ఇవి స్వతః ప్రమాణములే కావు అంటే స్వతహా అంటే స్వతసిద్ధంగా అంటే న్యాచురల్గా అసలు ప్రమాణాలే కావండి అసలు ఇవి. కనుక పురుషార్థములు ప్రతిపాదించటం లేదు. పురుషార్థములు ప్రతిపాదించటం లేదు కాదు కనుక అవి మనకెందుకు? కాబట్టి వాటిని పక్కన పెట్టేసేద్దాము. ఆ ఉపనిషత్తుల్ని అనగా వేదాంతములను పక్కన పెట్టేసేద్దాము. ఇవి స్వత ప్రమాణములు కావు అని ఒక పూర్వపక్షం చేశాడు. ఎవరు? మండన మిశ్రుడు పూర్వపక్షం చేశాడు. అనగా ఉపనిషత్తులు పురుషార్థ ప్రధానములు కావు, పురుషార్థములు చెప్పటం లేదు. ఏమిటి ఆయన ఎందుకు అంటున్నాడు అని అంటే ఆయన దృష్టి అంతా కర్మకాండ మీద ఉంది కదా. ఈ యజ్ఞయాగాది కర్తవ్యులు చేస్తున్నామంటే కర్మకాండ అనగా ఏమిటి దాని అర్థం? కర్మకాండ అంటే దానివల్ల చతుర్విధ ఫల పురుషార్థం. ఒక యజ్ఞం చేస్తున్నాడు అనుకోండి, దానికి ఏమొస్తుందనంటే పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం వస్తే స్వర్గం వస్తుంది. ఇక మోక్షాలు రకరకాల అవన్నీ కూడా ఒక క్రియ అనేటువంటి చేస్తున్నాడు. కాబట్టి ఏది దానాలు చేశారో ధర్మాలు చేసే ఎటువంటి వాటి వలన ప్రయోజనం ఉంది, కానీ పురుషార్థాలు ప్రయోజనం కానీ వీటి వల్ల పురుషార్థాలు ఏమైనా వస్తాయండి? పురుషార్థాలు ఏం కావు. ఇవేం ఉపనిషత్తులు కనుక ఉపనిషత్తులు పక్కన పెట్టేసామండి అని మండన మిశ్రుడు పూర్వపక్షం చేసేసాడు. పూర్వపక్షం చేసిన తర్వాత శంకరాచార్యుల వారు మాట్లాడాలి. పూర్వపక్షాన్ని సిద్ధాంతం చేయాలి, అనగా ఖండించాలన్నమాట. ఆ ఖండించడానికి ఇక మొదలుపెట్టారు ఆయన శంకరాచార్యుల వారు. ఏమన్నారంటే చాందోగ్యోపనిషత్తులో ఉద్దాలక మహర్షి తన కుమారుడైన శ్వేతకేతువుకి ఈ తత్వమసి అనేటువంటి ఈ మహావాక్యాన్ని చెప్పారు. ఏమిటి తత్వమసి అనేటువంటి వాక్యం అర్థం అని అంటే జీవ బ్రహ్మైక్యమును బోధిస్తూ ఉంటుంటుంది. జీవ బ్రహ్మ ఐక్యము, ఇది జీవ బ్రహ్మ ఐక్యము. జీవ అనేటువంటి వాడు ఈ జీవాత్మ, బ్రహ్మ అనేటు పరమాత్మ, ఈ రెండు ఐక్యము ఒకటే. అది ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, అది అనమాట. అనగా జీవుడు బ్రహ్మమే, అంతేగాని జీవుడు వేరు బ్రహ్మం వేరు అనేటువంటి భేద దృష్టి లేదు. ఇది దీని యొక్క అర్థం. తత్ త్వం అసి, ఇదే విషయాన్ని ఈ నామాన్నే తీసుకొని లలిత రహస్య సహస్రనామాల్లో తత్వమయీ అనేటువంటి ఆ నామం అక్కడ వచ్చిందనమాట. అట్లా అనమాట, ఇక్కడి నుంచి అనమాట. ఇది శంకరాచార్యుల వారు చెప్తున్నారు. తత్వమసి జీవ బ్రహ్మైక్యం అండి ఈ వాక్యం యొక్క అర్థము. ఇక ఈ వేదాంతములు మీరు ఏమంటున్నారు? పరమ ప్రమాణములు కావు అంటున్నారు కదా. మేము పరమ ప్రమాణములు అని మేము అంటున్నాం. మీరు కావు అన్నారు, మేము అవును అంటున్నాము. పరమ ప్రమాణములు ఈ వాక్యములు. ఎందుకంటే ఈ మహావాక్యాలు అవిద్య చేత కలిగేటువంటి అజ్ఞానం ఉన్నదే, ఈ అజ్ఞానమును పోగొట్టేటువంటి వాక్యాలు అని అర్థం.
అజ్ఞానము అనేటువంటి దానికి అర్థాలు ఏమొస్తాయి? దుఃఖము, శోకము, కష్టము, సంసార దుఃఖములు, అనేకమైనటువంటి కష్టములు, ఇవన్నీ కూడా అజ్ఞానంలో పడిపోతాయి. ఇవన్నీ పోతాయి. ఈ 4 మహావాక్యాలు, ఈ 4 మహావాక్యాలు అంత గొప్పవండి. ఈ 4 మహావాక్యాలు అంటే ఏమిటి? ఉపనిషత్తులు. ఉపనిషత్తుల యొక్క సారాన్ని తీసి చెప్పినటువంటి 4 మహావాక్యాలు. ఈ వాక్యం అర్థం చేసుకోవాలనుకోండి, ఒక్కొక్కటి తత్వమసి అర్థం చేసుకోవాలంటే ఉపనిషత్ ఛాందోగ్యం చదువుకో. అట్లా అనమాట. ఆ ఉపనిషత్తును చదువుకుంటే అర్థమవుతుంది. అట్లనే 4 మహావాక్యాలు అవి చదువుకున్నందువలన, అర్థం చేసుకున్నందువలన నీలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటిది నశించి, అప్పుడు అజ్ఞానం నశించినప్పుడే అప్పుడు ఏమవుతుంది అనమాట, నీకు మోక్షం కలుగుతుంటుంది అని చెప్పారు. కాబట్టి తత్వమసి యొక్క వాక్యం యొక్క గొప్పతనం ఎంత ఉన్నదండి. అవిద్యచే వచ్చేటువంటి దుఃఖాలు, శోకాలన్నీ నశిస్తాయి. తత్వజ్ఞానము కలుగుతుంటుంది. తత్వజ్ఞానం కలిగినప్పుడే ఆనందం కలుగుతుంటుంది. ఆనందమే బ్రహ్మానందము. అప్పుడు మోక్షం సిద్ధిస్తుంది. కాబట్టి ఇదే పురుషార్థము అన్నాడు. చతుర్విధ పురుషార్థాల్లో మీరేం చెబుతున్నారు? ధర్మ, అర్థ, కామ, మోక్షములని చెబుతున్నారు కదా 4. ఆ 4లో మోక్షం అనేటువంటిది ఇదిగో ఇలా వస్తుంది. ఈ మోక్షం అనేది ఎలా? ఈ మహావాక్యాలు కనుక అర్థం చేసుకొని కనుక ఆ జ్ఞానం సంపాదించుకుంటే మోక్షం సిద్ధిస్తుంది అని ఆయన అంటున్నాడు. ఇదే పురుషార్థము. కాబట్టి వేదాంతములు పురుషార్థములను ప్రతిపాదిస్తూ ఉన్నాయి అని చెప్పాడు. అని చెప్పిన తర్వాత మరి మండన మిశ్రుడు ఊరుకుంటాడు? మండన మిశ్రుడు అంటే సామాన్యుడు కాదు. మండన మిశ్రుడు అని అంటే శంకరాచార్య స్వామి వారు కూర్చున్నాడు కాబట్టి సరిపోయినాడు, కానీ అక్కడ లేకపోతే మండన మిశ్రుడు మిగిలిన వాళ్ళందరినీ మొదటిసారి ఓడించేసేస్తాడు. అంతటి గొప్పవాడు మండన మిశ్రుడు. ఆయన వేసేటువంటి ఆ పూర్వపక్షాలకి తల తిరిగిపోతుంది అన్నట్టు వస్తాయి, ఇంకా వస్తాయి అన్నమాట పూర్వపక్షాలు. అట్లా ఉంటుంది మండన మిశ్రుడు వేసేటువంటి. అయితే ఈ పూర్వపక్షాలను అర్థం చేసుకొని మనం దీనిలో మనకు ఒక ప్రయోజనం ఒకటి ఉంది. ఏమిటంటే ప్రయోజనము, బుద్ధి వికసిస్తుంటుంది, బుద్ధికి పదును పెరుగుతుంటుంది. ఇవి అర్థం చేసుకుంటే, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి అర్థం చేసుకుంటే బుద్ధికి చురుకుదనం వస్తుంటుంది. విశేషించి అజ్ఞానం నశించి జ్ఞానం కలుగుతుంటుంది. పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది విశేషం. అది దీనిలో ఉన్న తత్వమశిలో అంత గొప్ప విశేషం. ఇక ఆ తర్వాత మండన మిశ్రుడు మళ్ళీ పూర్వపక్షం చేస్తున్నాడు. ఏముంటున్నాడు పూర్వపక్షంలో? ఒక అర్థమును కూడా తత్వమసి అని అన్నారండి మీరు. తత్వమసి అన్నారు. ఆ తత్వమసి ఒక అర్థాన్ని కూడా ప్రతిపాదించటం లేదు. ఆయన ఉన్నాడు తత్వత్వం అసి అంటే, తత్వత్వం అసి అంటే జీవాత్మ పరబ్రహ్మమే, ఆ జీవుడే నీవయ్యా, ఏకమేవాద్వితీయం బ్రహ్మ, ఇంతటి అర్థం ఉంది అని ఆయన శంకరులు చెబుతుంటుంటే, ఆ వాక్యానికి అర్థం చెబుతుంటే ఈయనేమంటున్నాడు? అసలు తత్వమసి అనే వాక్యానికి అర్థమే లేదయ్యా. అసలు అర్థమే లేదు. అసలు నిరర్థకమైనటువంటి ఒక వాక్యం అది. నిరర్థకం అంటే ఏమాత్రం అర్థం లేనటువంటి ఒక వాక్యం ఒకటయ్యా దానిలో ఉంది. ఇది ఎందుకు పనికొస్తుందో తెలుసా అండి? శంకరాచార్యుల వారు, స్వామివారు ఎందుకు పనికొస్తుందో తెలుసా అంటే, ఆయన ఎలా దానిలో మీకు సంభాషణలు అంతా రాయలేదు, చెప్పటం లేదు. కానీ మీకు వాళ్ళిద్దరు ఏమనుకుంటారు, ఒకళ్ళు తిప్పి పొడుస్తారు కూడా. ఎతివరా నీకు ఇది తెలీదా అన్నట్టు మాట్లాడతాడు. ఏమిటి నువ్వు ఏం చదువుకున్నావు అన్నట్టు మాట్లాడతాడు. ఎవరికి బండానిస్తుడా అంత ఇదిగా మాట్లాడతాడు, అంత అహంకారంగా మాట్లాడతాడు. అది ఇంకేమంటున్నాడు తెలిసిన, ఎంతటి చౌక చేశాడో చూసుకోండి. ఏది మండన మిశ్రుడు తత్వమస్యాది వాక్యాన్ని ఎంతటి చౌక చేశాడు. ఈ తత్వమస్యాది వాక్యము జపయోగమునకు పనికొస్తుందయ్యా. అది జపం చేసుకుంటారు. ఏది ఈ రుద్రాక్షలు పట్టుకొని రామరామ అనుకుంటూ ఏవో అట్లా చేసుకుంటూ ఉంటుంటారే, దానికి పనికొస్తుందిలేండి. ఊరికి పనిటం దేనికి అన్నట్టుగా మాట్లాడు. ఎంత తేలిక మాట్లాడాడు. వేదాంత వాక్యాన్ని, వేదాంతము అంటేనే అర్థము కింద నుంచి పై మెట్టు అని అర్థం. కింద ఉండేది ఏంటి? యజ్ఞ యాగాది కృతువులు ఉంటాయి. పైన ఉండేది వేదాంతం అనగా ఏమిటనమాట?
ఉపనిషత్తు. అందుకనే అమ్మవారు ఇక్కడ బొట్టు పెట్టుకుంటుంది. ఈ బొట్టు పెట్టుకున్న దగ్గర అక్కడ నామం కూడా ఉన్నది. అక్కడ నామం మనం ఏంటి సీమంత సరణి దగ్గర అక్కడ నామం కూడా అమ్మవారి యొక్క నామం. అనగా ఏమిటనమాట, ఇవన్నీ పైకి వెళ్ళి ఇక్కడ కదా కూర్చున్నది అంటే అంత ఉన్నతంలో ఉన్నది అని చెప్పడం అనమాట. అంత ఉన్నతమైనటువంటి వాక్యాన్ని కొట్టిపారేస్తున్నాడు ఈయన. ఇవి జపయోగములకు పనికొచ్చేటువంటివేను. ఈ తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇవి ఉన్నాయే ఇవి వాటికి పనికొస్తాయండి. అంతేగాని నిరర్ధక వాక్యాలండి. ఎట్లా అంటే ఏ జపం చేసుకోవడానికి పనికొస్తామో మనం జపాలు చేస్తుంటాం, నమ శివాయ నమ శివాయ నమో నారాయణ అని అందులోనికి వస్తాయి అట్లా అంతే. అంతేగాని జీవ బ్రహ్మైక్యాన్ని చెప్పేటువంటి కావండి ఇవి అని చెబుతూ కేవలం స్మరించుకోవడానికి పనికొస్తాయి రామనామంలాగా అన్నాడు అని చెబుతూ ఇంకా ఏం చెబుతున్నాడు, ఇంకో పెద్ద అభాండం ఒకటి వేసేస్తున్నాడు, ఓ పెద్ద బండ వేసేస్తున్నాడు. ఏమిటో తెలుసండి, ఇది గొప్ప విశేషం. ఈ వేదాంతములు ఉపనిషత్తులు పౌరుషేయములు అన్నాడు. ఒక్కసారి పౌరుషేయములు అని అంటే పురుషుడు చెప్పినటువంటివి. అసలు వేదాలకు ఏమని పేరు, అసలు అపౌరుషేయములు అని పేరు. అంటే ఎవరు మనిషి రాయలేదు, ఎవరు వచ్చినాయి ఎవరు చెప్పారు, సాక్షాత్తుగా ఆ పరమాత్మ నుండే వచ్చినాయి అపౌరుషేయములు అని జనరల్గా అందరికీ తెలిసినటువంటివే వేదములు. అపౌరుషేయములు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈయన ఉద్దేశంలో ఏంటి, వేదములు అంటే యజ్ఞయాగాది క్రతువులు చేసే కర్మకాండాలు చేసేటువంటి పూర్వభాగం ఉన్నదే కర్మకాండ, అది వరకే తీసుకుంటాడు ఆయన వేదం అంటే. దీన్ని వేదం కింద తీసుకోడు ఆయన. దీన్ని ఇవి వేదాంతములు, వేదముల చివరి భాగములు. ఈ చివరి భాగములు అంటే ఎవరో రాసి పెట్టారు, ఈ ఉపనిషత్తుల్ని ఎవరో రాసి ఈ పుస్తకాన్ని చేర్చారయ్యా, అంతేగాని ఇవి మాత్రం పౌరుషేయములండి, ఇవి అపౌరుషేయాలు కాదండి. ఎట్లా చెప్పమంటారంటే ఒక ఉదాహరణ మీకు అని. భారతం ఎవరు రాశారండి, వ్యాస మహర్షి రాశాడు. రామాయణం ఎవరు రాశారండి, వాల్మీకి రాశారు. కాబట్టి వీళ్ళు మనుషులే కదా, కాబట్టి అవి పౌరుషేయములేగా భారత రామాయణాలు. అట్లనే ఉపనిషత్తులు కూడా పౌరుషేయములే అంటున్నాడు. వేదముకు వలె ఈ విధంగా ఇది ఇంకా చెబుతున్నారు ఏంటంటే, వేదములకు ముందు భాగం ఏంటుంది, కర్మకాండ ఉంటుంది, అదే వేదాలు. ఈ ఉపనిషత్తులకు అపౌరుషేయత్వము లేదు, అను నిరర్ధకములు మంత్ర జపములు చేసుకోవడానికి పనికొస్తాయి అని చెబుతూ ఒక ఉదాహరణ చెబుతున్నాడు. ఏమిటంటే ఒక ఉదాహరణ, హూం ఫట్ స్వాహ అనేటువంటి, హూం అనేది ఒకటి, ఫట్ అనేది ఒకటి, స్వాహ అనేటువంటిది ఇంకొక పదం. ఈ పదాలు బీజాక్షరాలతోటి ఈ అగ్నిలో వేసేటప్పుడు, ఆ నెయ్యి వేసేటప్పుడు ఈ మంత్రాన్ని జపించుకుంటూ చేస్తే దాని యొక్క లాభం ఏదో ఉంటుంది, అవి వస్తాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకి యజ్ఞం చేసేటప్పుడు ఇంద్రాయ స్వాహ, అగ్నాయ స్వాహ, వరుణాయ స్వాహ, యమాయ స్వాహ అంటూ ఆ ఆజ్యం ఆ నెయ్యిని పోస్తుంటే అప్పుడు ఆ దేవతలకు వెళ్ళిపోతుంటాయి. అట్లా హోం ఫట్ స్వాహ, స్వాహ అనేటువంటి శబ్దాన్ని ఎప్పుడు ఉపయోగించాలి, యజ్ఞంలో ఆ నెయ్యి వేసేటప్పుడు స్వాహ శబ్దాన్ని ఉపయోగించాలి. అగ్నాయ స్వాహ, ఇంద్రాయ స్వాహ అని అట్లాను. స్వాహ అని అంటే తినటం, మింగటం అని అర్థం. అదనమాట. అట్లా చేస్తుంటుంటారు, ఏది బీజాక్షరాలతోటి అట్లా అనమాట. అలా చేస్తే వాళ్ళకి ఒక లాభం ఏంటంటే పాపం శమించిపోవటము, ఈ విధంగా జరుగుతుంటుంటాయి. ఆ మాదిరిగానే తత్వమసి అనే వాక్యం కూడా ఉన్నదండి. ఈ తత్వమసి అనే వాక్యాన్ని కూడా ఇక్కడ జపించడం తత్వమసి అంటూ కూర్చో అంతే. హూం ఫట్ స్వాహ అని కనుక చేస్తున్నాం అనుకో పాపం నశిస్తుంటుంది. ఇది కాబట్టి ప్యారలల్గా దేనికి ఈ హూం ఫట్ స్వాహతోటి పోల్చి చెప్పాడు.
అనగా ఎంతో ఉన్నతమైనటువంటి దాన్ని తీసుకొచ్చి ఎక్కడనో అతి అల్పమైనటువంటి పవిత్రమైన గోవుని తీసుకొచ్చి నీచమైన కుక్కతోటి పక్కన కూర్చోబెట్టి రెండు ఒకటే అన్నట్టుగా ఉంది. అది పవిత్రం అంత ఇదిగానమాట. అలా చెప్పేశాడు అని హూం ఫట్ స్వాహ వల్లనే ఇది కూడా అంతేను, నిరర్ధకములు. ఉపనిషత్తులే నిరర్ధకములు. అవే నిరర్ధకాలైనప్పుడు తత్వమసి అనేటువంటి ఈ వాక్యాలు ఉన్నాయిగా, 4 వాక్యాలు, ఇవి అసలు ఎందుకనో పనికొస్తాయా? అసలు పనికిరావండి అని మహా అహంకారంతో మండన మిశ్రుడు పూర్వపక్షం చేశాడు. ఈ పూర్వపక్షం చేస్తే ఒక్కసారి ఇవి జపయోగాలకి మనకి వచ్చేవన్నీ చేసినప్పుడు ఇప్పుడు మనకేమనిపిస్తుంటుంది? ఎవరైనా సరే దీనికి సమాధానం మనమే కూర్చుంటే ఏం చెబుతాం? ఆయన అసలు ఉపనిషత్తులే పౌరుషేయాలే అపౌరుషేయాలు కాదని కొట్టేసేసాడు. హూం ఫట్ స్వాహ లాంటి మంత్ర జపాలి అని చెప్పేసరి అని పూర్వపక్షం చేసేసాడు. సమాధానం ఏం చెబుతారు? ఇది ఏంటంటే వాదంలో కూర్చున్నప్పుడు సమబుజ్జీలు కూర్చున్నప్పుడే బయటకు వస్తాయి. ఆ సమబుజ్జీలు కాబట్టి సమబుజ్జీలు అన్నకన్నా తర్వాత శంకరులు ఎక్కువ మంది సంగతి తర్వాత తెలుస్తుంది అనుకో. శంకరులు దానికి ఏమి చెప్పాడు సమాధానం, పూర్వపక్షాన్ని ఎలా ఖండించాడు. అది దీన్ని శంకరులు ఏమి పూర్వపక్షాన్ని ఖండించాడు అని అంటే, ఈయన ఏమంటున్నాడు? హూం ఫట్ స్వాహ అంటున్నాడు కదా. ఈయనేమన్నాడు? హూం ఫట్ స్వాహనే నిరర్ధకమయ్యా అన్నాడు. ఆయనేమో తత్వమేసని నిరర్ధకం అంటే, ఈయనేమో ఆయన చెప్పే హూం ఫట్ స్వాహ నిరర్ధకం అన్నాడు. అది హూం ఫట్ స్వాహ నిరర్ధకమయ్యా. ఇది అసలు ప్రయోజనం లేదు, నిరర్ధకమయ్యా. హూం అన్నావు, ఫట్ అన్నావు, స్వాహ అన్నావు. స్వాహ అంటే తాగండి, ఏమిది దాని అర్థం? హూం ఏంటి, ఫట్ ఏంటి, స్వాహ ఏంటి? నిరర్ధకమైనటువంటి వాక్యాన్ని తీసుకొచ్చి దీన్ని ఎక్కడో మహావాక్యంతో పోల్చి చెబుతాం ఏంటి? తత్వమసి అనేటువంటిది అర్ధసహితమైన వాక్యము. ఇది తత్వమసి అనేది అర్ధసహితం. నువ్వు చెప్పే హూం ఫట్ స్వాహ అనేది అర్ధరహితం. ఇది అని మండన మిశ్రుడికి మొట్టమొదట వేసేసాడు. ఇది ఇట్లా అనమాట. జీవబ్రహ్మ అభేదతత్వమును ప్రతిపాదించేదయ్యా ఈ తత్వమసి అనేటువంటిది. ఇది మహావాక్యం. ఇది తత్వమసి అనేటువంటిది వాక్యము. తత్వమస్యాదులైనటువంటి ఈ జపమునకు యోగ్యమని చెప్పడము మహాసాహసం చేసి చదువుతున్నావే. ఎంత సాహసం చేస్తున్నావు అసలు? ఇది తత్వమసి అంటే ఏమిటో అసలు అర్థమైంది? అసలు నీకు తత్వమసి అంటే ఏమిటో అసలు అర్థమైందా నీకు అసలు అని అంటున్నాడు. నువ్వు ఎంతసేపు కర్మకాండాలు ఎందుకు? ఆ నెయ్యి పోయటం యజ్ఞంలో స్వాహ స్వాహాలు చెప్పడం, పొద్దున్న లేచి సాయంకాలం స్వాహతోటే నీకు రెండోది లేనే లేదు. కాబట్టి దాంతో అది పెట్టుకొని ఎక్కడో కింద ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి పైన ఉన్నతమైనటువంటి రాజుగారి పక్కన భటుని కూర్చోబెడితే ఎట్లుంటుంది? నువ్వు అట్లా చేస్తున్నావా? నువ్వు చేస్తుంది మహాసాహసం చేస్తున్నావు అని అన్నాడు. తత్వమసి వాక్యం పక్క కూర్చోబెడుతున్నావు, మహాసాహసం చేస్తున్నావు, ఏదో జపం చేసుకోవడానికి పనికొస్తాయి అని అంటున్నావే, మహాసాహసం చేస్తున్నావు. అసలు తత్వమసి అనేటువంటి వాక్యం ఒకసారి అర్థం చేస్తున్నాడు. తత్ త్వం అసి అని. తత్ అంటే ఆ బ్రహ్మము, త్వం నీవు, అసి అయి ఉన్నావు అనగా కేవల నిర్గుణ బ్రహ్మము నీవు అని అర్థం చేసుకో. అది వాక్యానికి అర్థం. ఈ వాక్యం నువ్వు అర్ధరహితాలు పనికిరావాలివి రావధింగా అని చెబుతున్నావు కదా. ఈ వాక్యానికి అర్థం ఏం తెలిసిన? తత్ ఆ పరబ్రహ్మమే, త్వం నీవు, అసి అయి ఉన్నావు అర్థం చెప్పాను నేను. హూం ఫట్ స్వాహగా చెప్పు మరి. నీ హూం ఫట్ స్వాహ చెప్పు. అదేంటి తత్ అనే దానికే పరబ్రహ్మం అనేటువంటి అర్థం కదా. మరి ఇది చెప్పు మరి దానికి కూడా. మరి దాంతో పోలి చెబుతావేంటి? మరి తత్వమసి అది ఈ వాక్యంతో పోలి చెబుతావేంటి అని అన్నాడు. అని అంటే మండన మిశ్రుడు ఆగాడా? ఆగలేదు.
మండన మిశ్రుడు మళ్ళీ పూర్వపక్షంలోకి పోతున్నాడు. ఆ మండన మిశ్రుడు మళ్ళీ పూర్వపక్షంలోకి పోతున్నాడు. ఏంటి పూర్వపక్షం చేస్తున్నాడు? తత్వమసి దేవతా స్థుతి రూప వాక్యం అండి అని ఇటు తిరిగాడు. మళ్ళీ ఇందాకేం చెప్పాడు అంటే మంత్రజపం చేసుకోవడానికి పనికి వస్తుందండి, ఊరికి ఒకటి ఉంటుంది దీనికి అన్నట్టుగా చెప్పాడు. అంత తేలిగ్గా ఈ మంత్రజపం అనేసి ఒక మంత్రం ఒక తేలిక భావంతో మళ్ళీ ఏం మొదలు పెడుతున్నాడు? తత్వమసి అనేటువంటి మహావాక్యము దేవతాది స్థుతి రూప వాక్యము అర్ధవాద వాక్యము వలె ఉన్నది. జీవేశ్వరుల అభేదము వాస్తవము కాదు. ఇది కేవలం అర్ధవాద వాక్యం వలె ఉన్న జీవేశ్వరులు కాదే కాదు. అనగా అర్థం ఏమిటి? తత్వం జీవేశ్వరులు అభేదం కాదు, ఒకళ్ళు కాదండి. మీరేమంటున్నారు? జీవుడు ఈశ్వరుడు ఒకడేనండి అని కదా చెబుతున్నావు, కానీ అసలు నిజంగా కానే కాదండి. ఇది అర్ధవాక్యం అండి. ఎట్లా అంటే తత్వం అసి, తత్ అది, త్వం నీవు, అసి అయి ఉన్నావు, అది నీవు అయి ఉన్నావు, అర్ధవాద వాక్యం. దీనిలో బ్రహ్మం ఎక్కడుంది? తత్ అంటే అది అని కూడా ఉంది కదా. దీనిలో బ్రహ్మం ఎక్కడుంది? అంతా ఏంటనో అర్ధవాద వాక్యం, అర్థాన్ని పెట్టి చెప్పుకుంటూ అది నీవే అయి ఉన్నావు. ఏమిటి అది? అది చివరికి ఇటు తిరుగుతున్నాడు మళ్ళీ. అర్ధవాద వాక్యం, దీనిలో అర్థాన్ని తెలుసుకొని చూసుకుంటుంటే అభేదం కనబడదు అని చెబుతున్నాడు. దీనిలో అభేదం ఏమీ కనబడదండి. ఈ వాక్యం వినే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాడు. ఇంకా మళ్ళీ ఎలా చెప్తున్నాడు? చాలా అసలు ఈ మండల విషయాన్ని ఒప్పుకోవాలి. పూర్వపక్షం ఇస్తుంటే ఏమని చెప్తుంటే తత్వమసి అనేటువంటి వాక్యం అంటుంటేట ఎలా ఉంటుందంటే దానికి ఒక పదం చెప్పేశాడు. ఆపాత రమణీయ వాక్యము. ఆపాత రమణీయ వాక్యము వినటానికి ఒక ఆనందంగా ఉంటుంది అంతే. ఆపాత రమణీయ వాక్యం, ఆపలేదు వినటం వరకే, అంతేగాని దానిలో ఉండేటువంటి రమ్యత అనేటువంటిది ఏమి ఉండదు, అర్థమే ఉండదు. కేవలం వినడం, చెవుకి వినడం. కొన్ని పాటలు అవన్నీ వింటుంటాం, మంచి సంగీతంతో ఉంటాయి. దానిలో అర్ధరహితమైనటువంటి భావరహితమైనటువంటి కొన్ని పాటలు ఉంటుంటాయి. మనం అప్పుడప్పుడు ఉంటుంటాం. దానిలో మ్యూజిక్లు ఏమి పెట్టి కొడుతూ అవన్నీ అంటే అది పాటే, లెక్కకు వస్తే అది కూడా పాటే కదా. 10 మంది వాయిస్తుంటారు, పాడుతుంటారు ఇది. కానీ దానిలో అర్ధరహితమైనటువంటి భావరహితమైనటువంటి ఉంటాయి అనుకో, ఇది ఉంటాయి ఏదో కాసేపు విని అవతల వారేసేది అంతే, ఒక వినోదం అనేటువంటి భావంతో ఉంటాం. అదే అర్ధసహితమైనటువంటి కొన్ని సంగీత పాటలు ఉంటాయి. త్యాగరాజు పంచరత్న కీర్తనలు కానీ, నారాయణ తీర్థుల వారి కానీ ఇటువంటివి ఉంటాయి. అవన్నీ అర్ధసహితమైనటువంటివి, పరబ్రహ్మాన్ని చెప్పేటువంటివి. అవన్నీ అర్ధసహితమైనటువంటి. అట్లనే అర్ధరహితమైనటువంటి పాటలు ఉంటాయి. అట్లనే అర్ధరహితం మాదిరిగానే ఇది వినటం అర్ధరహితమైనదే, కేవలం వినటం వరకే. ఆ విని ఆ కాసేపు అక్కడ వదిలేసి రావటమే అంతే, దాన్ని పట్టించుకుంటే పని లేదు. అసలు ఈ వాక్యము ఏం చెబుతున్నదంటే భేదతత్వాన్ని చెబుతున్నదండి. మీరు అభేదం అంటున్నారుగా, నేను భేదం చెబుతున్నాను. ఆయన ఏదంటాడు, ఈయన కాదంటాడు. అది శంకర్లు ఏమంటారు? అభేదం అని చెబుతున్నారు. నేనేమంటున్నాను? భేదం అంటున్నాను. ఎట్లా భేదం అంటే తత్వత్వం అన్నాడు. తత్ అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు కదా మరి అనుకుంటే నువ్వు చెప్పినట్టే. త్వం అనేటువంటి వాడు ఇంకొకడు ఉన్నాడు కదా, వాడొకడు ఈడొకడు ఇద్దరున్నారు కదా. నువ్వేం చెబుతున్నావు? త్వం అనేటువంటి దానికి నీవు అసి అయి ఉన్నావు, వాడే నీవు అయి ఉన్నావు అని చెబుతున్నావు. అంటే వాడే నీవు అయినావు అంటే ఇద్దరున్నారుగా. ఇద్దరున్నప్పుడు నీకు ఎట్లాగ వస్తుందండి? ఇద్దరున్నప్పుడు అభేదం ఎట్లా వస్తుంటుంది? భేదమే వస్తుంటుంది కానీ ఇద్దరున్నప్పుడు అని అంటున్నాడు. ఇద్దరున్నప్పుడు భేదం వస్తుంది కానీ ఏదో ఒక్కడుంటే అనుకోవచ్చు, కానీ ఒక్కళ్ళు లేరండి, ఇద్దరున్నారు అని. కాబట్టి ఇది ఇక్కడ భేదతత్వాన్నే వస్తూ ఉంటుంటుంది. పైగా ఆపాత రమణీయ వాక్యము వినటానికి బాగా శ్రోత్రపేయముగా ఉండేటువంటిది అని చెబుతూ ఒక ఉదాహరణ చెబుతూ ఉన్నాడు ఇక్కడ.
ఇక్కడ మనం ఏం చెబుతున్నాము? నీవు ఆ తత్తు వేరు కాబట్టి భేదం అని ఆయన అంటున్నాడు. దానికి మండన మిశ్రుడు ప్రతిపాదన చేస్తున్నాడు. మరి చెప్పిన దానికి స్టాండ్గా ఉండాలంటే ఏదో ఒక కొటేషన్ ఇవ్వాలిగా. అందుకని ఒక కొటేషన్ ఇస్తున్నాడు ఆయన. ఏమి ఇస్తున్నాడంటే ఆ కొటేషను యజ్ఞయాగాది క్రతువుల్లో ఒక మంత్రాన్ని తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడంటే ఈశో భిన్నోయం మఘాదికర్త అన్నాడు. ఈశో భిన్నోయం మఘాదికర్త. మఘాదికర్త అంటే యజ్ఞయాగాది క్రతువులు చేసిన కర్త అంటే యజమాని. ఆ యజమాని ఈశః అభిన్న అయం, ఈశ్వరుడితోటి అభిన్నము. అయం ఇతడు ఈశ్వరుడితోటి అభిన్నము, ఒక్కటే. ఈ యజ్ఞం చేసేటువంటి కర్త ఎవడైతే ఉన్నాడో యజమాని, వాడు సాక్షాత్తుగా ఈశ్వరుడే అని చెప్పేసి, వాడు సాక్షాత్తుగా ఈశ్వరుడే అనేటువంటి ఒక మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని తీసుకొచ్చి ఈయన, కాబట్టి ఇప్పుడు యజ్ఞం చేస్తున్నాం కదా, యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ యజ్ఞ యజమాని ఏమిటనమాట? ఈశ్వరుని కంటే అభిన్నుడే, వేరు కాదు అనగా సాక్షాత్తుగా పరమేశ్వరుడే ఆ యజమాని అని అర్థం. దాన్ని ఎలా చెప్తున్నాడంటే, ఇక్కడ యజ్ఞకర్తకు ఈశ్వరునికి అభిన్నం చెప్పబడింది కదా, నిజానికి వీరిద్దరి అభేదము వాస్తవమా చెప్పండి అన్నాడు. ఈయన ఏం చేశాడంటే ఒక మంత్రాన్ని తీసుకొచ్చి పెట్టి, ఆ యజ్ఞం గంటసేపు జరిగిందండి. ఆ గంటసేపు జరిగినప్పుడు ఆ యజమానిని ఆ ఈశ్వరుడు అంటే అన్నారు. అయిపోయింది. ఆ గంటసేపు అయిపోయిన తర్వాత ఏమన్నారు? ఆ యజమాని పేరు కూడా పిలుస్తున్నారు. ఎప్పుడు ఈశ్వరుడు అంటారు ఆయన్ని? కాబట్టి ఇక్కడేంటి? భేదమే కదా. ఈ మంత్రంలో ఏం కనపడుతుంది? ఈశాభిః ఈశ భిన్న అయం, ఈశః భిన్న అయం ఈ యజమాని ఈశ్వరుడితో ఇక్కడ విడ తీసుకోవాలి. అభిన్న, జాగ్రత్తగా మళ్ళీ చూస్తున్నా. ఈశ అభిన్న అయం, ఈశః ఈశ్వరుడితోటి, అయం ఈ యజ్ఞకర్త, అభిన్న అనగా వేరు కాదు, ఒక్కటే అని అర్థం. యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞకర్త ఈశ్వరుడే అని మంత్రం చెబుతున్నాడు. ఆ మంత్రం చెబుతారనమాట. నిజానికి వీరిద్దరూ అభేదమా అని ప్రశ్నిస్తున్నాడు ఆయన. మంత్రంలో ఉంది అట్లా చెప్పుకుంటామండి కాసేపు. అలానే నీ తత్వమసి కూడా అంతే, నీ తత్వమసి కూడా అంతేనండి. నిజానికి వీరిద్దరి అభేదం నిజం కాదు. ఇది ఏమిటి, ఎందుకు వచ్చింది మరి అని ప్రశ్న. ఈశః అభిన్న, మరి ఎందుకు వచ్చారు, ఎందుకు చెప్పారు? యజ్ఞం జరిగేటప్పుడు ఈ మంత్రం చెప్పారు. ఆ యజమానిని చూసి, ఏమయ్యా నువ్వు సాక్షాత్తుగా ఈశ్వరుడు వేనయ్యా అని అన్నారు. ఎందుకు చెప్పారు వాళ్ళు? ఆ యజ్ఞం చేసేవాళ్ళు అంటేట కేవలం ప్రశంస కొరకు చెప్పారు. యజ్ఞం చేసే ఆయన్ని ప్రశంస కొరకు, కీర్తించడం కొరకు చెప్పారు అంతే. కానీ నిజానికి ఆయన ఈశ్వరుడు కాదు. అట్లనే ఈ వాక్యం తత్వమసి కూడా పరమేశ్వరుని స్తుతించుటకు ఉపయుక్తం అగునది. పరమేశ్వరుని స్తుతించడానికి పనికి వస్తుందండి. నువ్వు జీవబ్రహ్మైక్యం అని చెబుతున్నావు, అది కాదు అసలు. తత్వమసి అంటే పరమేశ్వరుని స్తుతించడానికి పనికి వస్తుందండి అంటున్నాడు. పరమేశ్వరుని స్థుతించడానికి ఎన్నో స్తోత్రాలు చాలా అనేకమైన ఉన్నాయి. అట్లా ఇది కూడానండి అంతేను. ఈ తత్వమసి అనేటువంటిది పెద్ద పెద్ద బ్రహ్మాండంగా చెబుతున్నారు. ఏదో తత్వమసిని, ఆ బ్రహ్మమే జీవుడు నువ్వు ఒకటేరా, నువ్వు జీవాత్మ పరమాత్మ ఒకటేనని బ్రహ్మైక్యవాదంతో ఈ విధంగా చెబుతున్నావు. అసలు కానే కాదండి. ఎంత తేలిక కొట్టిపారేస్తున్నాడో చూడండి. ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతాడు, ఒక మంత్రాన్ని తీసుకొచ్చి పెడతాడు. ఈశో అభిన్న అని ఒక మంత్రం తీసుకొచ్చి పెట్టి అంతేనండి ఇది కూడా అంటాడు అని చెబుతూ జీవేశ్వరుల అభేదమును తెలియజేయటం లేదండి నీ యొక్క తత్వమసి అనేటువంటిది. అయితే ఇది ఎలా ఉంటుందంటే
ఇంకా ఎంత తేలిగ్గా చెప్పాడో తెలుసా. లోకల్లో సహజంగా మనం ఒక మాట చెప్పాలనుకోండి, త్వమేవాహం త్వమేవాహం, త్వం ఏవ అహం. త్వం అంటే నీవు, అహం అంటే నేను, నేనే నువ్వు, నేనే నువ్వు, నేనే నువ్వు అని అర్థం. త్వమేవాహం. ఒకసారిగా వీళ్ళు భవభూతిను కాళిదాసు మహాకవిట వీళ్ళిద్దరూ పడి చోట కూర్చొని అనుకున్నారట, నేను నువ్వు గొప్ప, నేను గొప్ప, అది ఇది గొప్ప, ఇది కాదు గొప్ప, నీకు కలిసి పట్టట అంటూ అనుకున్నారట. ఇదంతా గొప్ప ఎందుకులేమయ్యా, పోయే అసలు సరస్వతి దేవిని అడుగుదాలే పదంపా అని అన్నారు. అనుకొని పోయినారట వీళ్ళు ముగ్గురు, భాగవతి దండి ముగ్గురు అనమాట, కాళిదాసు వీళ్ళు పోయినారట. ఆ సరస్వతి దేవిని ఆహ్వానించారట. సరస్వతి దేవి వచ్చి కూర్చున్నదట. ఏమమ్మా చెప్పు అన్నాడు. ఎవరు? మాలో అంటే ఆమె చెప్పుకుంటాం, కవిర్దండి కవిర్దండి భోభూతిస్తు మహాకవి అని చెప్పింది. కవిర్దండి కవిర్దండి, దండి అనేటువంటి ఆయన కవేనండి. సరే, భవభూతిస్తు మహాకవి, భవభూతి మాత్రం మహాకవి అండి. ఇక పోయి మూడో వాడు ఎవరు మిగిలారు? కాళిదాసు మిగిలాడు. కాళిదాసు పేరు ఇంక చెప్పలా. ఏమన్నాడు అప్పుడు అనమాట, కోహం రండే కోహం రండే అన్నాడు. నేను ఎవరినే చెప్పు, నేను ఎవరినే చెప్పు అని అనమాట. అని అంటే అప్పుడు ఆమె త్వమేవాహం 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 అన్నది. ఏం లేదురా, నువ్వు ఎవరు అంటే నేనేరా. అంటే వీళ్ళిద్దరికన్నా గొప్పది గొప్పవాడు ఎవరు? దండి కన్నా, భవభూతి కన్నా కాళిదాసు మహాకవి చాలా గొప్పవాడు అనంతానికి త్వమేవాహం త్వమేవాహం అన్నది. అనేసరికి దండి భవభూతి ఇద్దరు ముసుగు గప్పుకొని కూర్చున్నారు. వాస్తవానికి ఇది కట్టుకథ. ఎందుకంటే కాళిదాసు తర్వాత వచ్చారు దండి కవి, భవభూతి కవి అనమాట. అక్కడ వస్తుంది త్వమేవాహం త్వమేవాహం, నీవే నేను. అట్లా లోక వ్యవహారంలో చెప్పుకుంటారండి త్వమేవాహం త్వమేవాహం అని. అట్లనే తత్వమసి కూడా అంతేనండి, దీనిలో పెద్ద విశేషం ఏమి లేదండి, త్వమేవాహంతో చెప్పుకుండేదేనండి అని మండన మిశ్రుడు తేలికగా మాట్లాడుతున్నాడు. పైగా ఈ తత్వమసి అనేటువంటిది విధివాక్యము కాదు, స్తుతిపర వాక్యము అని పెట్టేశాడు. ఒక పెద్ద ఫండమెంటల్ పెట్టుబడి తీసుకొచ్చాడు. ఇంకో పెద్ద విశేషంలో పోయినాడు. ఎట్లుంటుందంటే ఇది రాను 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 ఎంత తేగదో అసలు డొంకంతా కలిగింది అన్నట్టు ఎక్కడికి పోతారో తెలుసునా అండి వీళ్ళు. చాలా విశేషంగా ఉంటుంది ఇది. తెగుతుందేమో ఇంతటితోటి, ఈ వాదన తెగుతుందేమో అని తెగకుండా సాగుతుంటుంది. అట్లా సాగుతుంది. మళ్ళీ మొదలుపెట్టాడు మండనేశ్వరుడు. ఏమంటున్నాడు చివరికి? స్తుతిపర వాక్యములు అంటాడు. ఎందుకు ఈ స్తుతిపర వాక్యాలు అసలు ఎందుకు వచ్చింది? అసలు విషయం ఒకటి ఉంది. ఈయన ఎంతసేపటికి కర్మకాండే కానీ జ్ఞానకాండ అనేటువంటి దాన్ని పట్టుకోవటం దానికి ఇది లేదు. ఆ జ్ఞానకాండ అంటే అసలు ఈయనకి ఏమిటనమాట, ఒక వ్యతిరేక భావం. ఏదంటారు కొంతమంది ఎలర్జీ అంటారు చూసావు, ఆ ఎలర్జీ ఈయనకి ఆ జ్ఞానకాండ అంటే ఎవరికి మండనిస్తుంది. అందుకని ఈయన ఏం చెబుతున్నాడు, ఆ ఏకంలో ఉండేటువంటి వాక్యాలు చెబుతున్నాడు. యాగం చేసేటప్పుడు వాక్యాలు విధిశేష వాక్యాలు, అర్ధవాద వాక్యాలు, అలానే విధి వాక్యాలు, విధిస్థాపన వాక్యాలు, ఈ విధంగా 5-6 రకాలు ఉంటాయి విధి వాక్యాలు. ఈ యజ్ఞానికి సంబంధించిన వాక్యాలు ఉంటాయి. ఆ వాక్యాలలో చూస్తే ఈ వాక్యం ఏమిటి అని అంటే విధి వాక్యమా కాదు, దేనికి చెందుతుంది? తత్వమసి స్తుతిపర వాక్యము అనగా చాలా లీస్ట్ 500 రూపాయల నోటుకొని రూపాయి నోటికి ఎంత తేడా ఉందో అంత 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 కిందకి దించాడు. స్తుతిపర వాక్యం అని అంటే ఎంత కిందకి దించేసేసాడు తెలిసిన తత్వమసిని, చెప్పలేనంత కిందకి పాతాళాన్ని తొక్కేసేసాడు స్తుతిపర వాక్యాన్ని. స్తుతిపర వాక్యం అని కొట్టిపారేశాడు. ఇంకా ఇప్పుడు ఇంకేం చేయాలి? అందులో ఈశః అభిన్నః అయం, అక్కడ ఈశ్వరుడు యజ్ఞం చేసేటప్పుడు ఆ మనిషి ఈశ్వరుడు, ఆ కాసేపే ఈశ్వరుడు అంటారు, తర్వాత మనిషి వీడు నిజమా కాదు అంతే తత్వమసి అని అంటున్నాడు.
పైగా స్థుతిపర వాక్యం అన్నట్టున్నాడు అని అంటే శంకరులు దీనికి సమాధానం చెప్పాలి. ఆ సమాధానంలో తత్వమస్యాదులు ఏ వాక్యములు కావు. అయ్యా నువ్వు ఒక 4-5 వాక్యాలు చెప్పావు, విశేష వాక్యాలు, అర్థవాద వాక్యాలు, ఈ విధంగా 4-5 వాక్యాలు చెప్పి దానిలో స్థుతిపర వాక్యాలు ఏంటి అంటున్నావు. నేనేమంటున్నాను తెలిసిన, అసలు తత్వమసి అనేటువంటి ఏ వాక్యం కాదు, నీకేది స్థుతిపర వాక్యం అంటున్నాను. అసలు నేను ఏది కాదని అంటున్నాను. నీకు తెలియని విషయం ఇదే, అసలు ఏ వాక్యం కాదు తత్వమసి అనేటువంటిది. ఏమిటంటే నువ్వు చెప్పేదంతా కూడా కర్మకాండలో స్తుతి రూప అర్థవాద వాక్యములు ఉన్నాయి. నాకు తెలుసు ఆ సంగతి. కర్మకాండలో స్తుతి రూప అర్థవాద వాక్యాలు ఉన్నాయి, అది చూసుకొని చదువుతున్నావు. దానికి ఇక ఉదాహరణగా శంకర్లు వారు చెబుతున్నారు. ఇప్పుడు మరి చెబుతున్నట్టు స్టాండ్ అయ్యి చెబుతున్న దానికి ఒక మంత్రాన్ని చెప్పాలి కదా. తన యొక్క వాదాన్ని నిలబెట్టుకోవటానికి ఒకటి స్టాండ్ ఉండాలి, ఆధారం. ఆయన ఏం చెబుతున్నారంటే, ఆదిత్యో యూప యజమాన ప్రస్తర. యజ్ఞంలో ఇది ఒక మంత్రం. ఆదిత్యో యూప యజమాన ప్రస్తర అనేటువంటి ఒక వాక్యం ఉంది యజ్ఞంలో. ఈ యజ్ఞంలో, యజ్ఞం అంటే మనం చదువుకున్న దీనిలో కూడా, రామాయణంలో కూడా ఎక్కువగా యజ్ఞంలో యూపస్తంభాలని ఉంటాయి. యూపస్తంభములు అని అంటే ఆ బలి ఇస్తుంటారు. ఏ ప్రాణిని అయితే బలిస్తారో ఆ ప్రాణిని ఆ ఊపస్తంభాన్ని కట్టేస్తారు. రామాయణంలో చాలా యూపస్తంభాలు ఉన్నాయి. ఆ యూపస్తంభాలకి అనేకమైనటువంటి ప్రాణులను తీసుకొచ్చి ఆ యూపస్తంభాలు కట్టేస్తారు. అదనమాట బలిచ్చేటువంటి స్తంభం అనమాట యూపస్తంభం. అది యజ్ఞంలో ఆ యూపస్తంభము గురించి చెబుతున్నాడు. యజ్ఞాంగంలో ఉపయోగించే యూపస్తంభాదులను ఒకటి సూర్య యజమాని స్వరూపములుగా ప్రశంసించుట. ఏమిటంటే ఉపస్తంభాలని ఒకది, అలానే యజమానుడైనటువంటి సూర్యుడిని ఏమిటి సూర్య యజమానాది స్వరూపములుగా ఈ యూపస్తంభాలను సూర్య యజమానులుగా ప్రశంసిస్తూ చెబుతున్నటువంటి వాక్యము అనేది ఏమిటండి అనగా ఆదిత్య రూపముగా ఒకటి, ప్రస్తరము అంటే దర్భాసనము అని అనగా అర్థం ఏమిటనమాట. ప్రస్తరం అంటే దర్భాసనం అనేటువంటిది ఈ రెండు, ఆదిత్య రూపముగా యజమాని, ప్రస్తరం అనేటువంటి దర్భాసనము, ఈ రెండు పదాలు అక్కడ ఉన్నాయి. ఈ రెండు పదాలని, ఈ రెండింటిని స్తుతించటము అని అర్థం. అది ఈ రెంటిని స్తుతించటము అని అర్థం. యజ్ఞాంగములలో ఉన్నటువంటి యూప ప్రస్తారాదులను సూర్య యజమానాది స్వరూపములుగా స్తుతించటం. ఈ రెంటిని సూర్యుడు యజమానుడు అంటే యజ్ఞం చేసేటువంటి వాడు, సూర్య అని అంటే యూప, ఇదనమాట. ఇది యూప అనేటువంటి సూర్య, ప్రస్తారం అనేటువంటి యజమాని, ఇదనమాట. ఇట్లా ఈ విధంగా అర్థం వస్తుంది. ఈ అర్థం వచ్చేటట్టుగా స్తుతి రూపమైనటువంటి ఒక మంత్రం ఉంది. ఇది ఏమిటంటే ఈ మంత్రము అర్థవాద వాక్యము. ఇది కర్మకాండలో ఉన్నది. ఇది కర్మకాండలో ఉన్నటువంటి దాన్ని శంకరులు ఈ మంత్రాన్ని ఉపయోగించి ఇది అర్థవాద వాక్యము కర్మకాండలో ఉన్నది అని చెప్పారు. తత్వమసి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యాలు జీవేశ్వర అభేదమును తెలుపుతూ ఉన్నాయి. ఈ మహావాక్యములు విశేష అర్థవాద వాక్యములు కావు. ఒకటి చెప్పి ఆదిత్యో యూప అనే దానికి అర్థవాదం, దాని ప్రకారం చెప్పి ఇది అర్థవాద వాక్యం అండి. ఆయనే చెబుతున్నాడు యజ్ఞంలో ఉపయోగించేటువంటి ఈ మంత్రం అర్థవాద వాక్యం, అర్థవంతమైనటువంటిది ఇది. అట్లనే తత్వమసి అనేటువంటిది ఇటువంటిది కాదు అని చెబుతున్నాడు. నువ్వేమంటున్నావు, ఈ తత్వమసి అనేటువంటిది స్తుతిపరము అని చెబుతున్నావు కదా. స్తుతి అంటే అర్థం ఏమిటో, అర్థంతో ఉంటేనే కదా స్తుతి. అమ్మవారిని స్తుతిస్తుంటారు. శివానంద లహరి ఉంది, సముద్ర లహరి ఉన్నది. ఇవన్నీ స్తుతి స్తోత్రాలు, స్తుతించటం.
అవన్నీ అవన్నీ స్థుతి రూపమైన వాక్యం. స్థుతి రూపమైన వాక్యం ఆదిత్యో యోపహ యజమాన ప్రస్తరః స్థుతి రూప వాక్యం ఇది. అది స్థుతి రూప వాక్యాలు. నువ్వేమన్నావు తత్వమసి ఇట్లనే స్థుతి రూప వాక్యం అని నువ్వు అన్నావు కదా. నేనేమంటున్నావు తత్వమసి అనేది స్థుతి రూప వాక్యం కాదు అంటున్నా. ఆయన అవునన్నది ఈయన కాదంటూ, ఈయన కాదని ఆయన అవునంటాం. ఇది దీనిలో. అయితే వీటికి ఏంటి, వీళ్ళిద్దరూ దానికి సంబంధించినటువంటి స్టాండ్ కావటానికి తగినటువంటి విషయాన్ని అక్కడ పెడితేనే అప్పుడు దానికి ఆ వాదనకు సరిపోతుంది. కాబట్టి శంకర్లో ఏం చెప్పాడు, ఆయన మంత్రం తీసుకొచ్చి ఆయన ఆదిత్యోయోగ యజమాన ప్రస్తరః అనేటువంటి మంత్రాన్ని తీసుకొచ్చి ఇది అర్ధవాద వాక్యం అండి, కర్మకాండలో ఉండేటువంటిది. అటువంటి వాక్యం కాదు తత్వమసి. తత్వమసి అర్ధవాద వాక్యం ఏమి కాదు, ఇది మహావాక్యము అని చెప్పాడు. ఇది మహావాక్యం అని చెప్పాడు. దాంతో మండన మిశ్రుడు ఆగిపోవచ్చు కదా మండన మిశ్రుడు. కానీ మండన మిశ్రుడు ఇంకా మొదలు పెడుతూనే ఉన్నాడు. మండన మిశ్రుడు తత్వమసి బ్రహ్మాత్మ పరములు కావు, జీవుని యందు పరబ్రహ్మను ఉపాసనలో అనేటువంటిది. కేవలం జీవుని యందు పరబ్రహ్మ ఉపాసన చేసుకోవడానికి పనికొస్తుందండి, ఉపాసన అండి ఇది ఎంతేను అని ప్రవేశిస్తుంది. అంతేగాని ఇది అభేద వాస్తవం కానే కాదు అని ఈ విధంగా చెబుతూ సాగిస్తూ ఇంకా మనకు ఇంకా రెండు రోజుల దాకా కూడా, ఇంకా 2-3 రోజుల దాకా కూడా ఈ వాదన సాగుతూ ఉంటుంది. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. శాంతి శాంతి. శుభం.